వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. సరిహద్దు వెంట సాగుతున్న కాల్పులు. ఏ క్షణానైనా పాక్ పై దాడికి సిద్ధం. 72 గంటల్లో ఏదో ఒకటి తేలిపోతుంది. మనకిదే అంతిమ యుద్ధం. పాక్ మంత్రి. భారత్ పాక్ మధ్య తీవ్రమైన బాంబర్ల పోరు. జనావాసాల మధ్య నుండి కాల్పులకు తెగబడుతున్న దాయాది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుటి కుమారుడు పైలట్ అభినందన్ వర్ధమాన్. గగనతలాన వైమానిక విన్యాసాల్లో దిట్ట. పాక్ చేతిలో బండి. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు. సరిహద్దుల్లోని ఆయిల్ గ్యాస్ రిఫైనరీల్లో హై అలర్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భారత వైమానిక దాడులకు ప్రతీకారంగా అన్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం గగనతలం దాటి వచ్చి భారత్పై బాంబులు వేసింది. భారత్ యుద్ధ విమానాలు సమర్థంగా తిప్పికొట్టినా మన యుద్ధ విమానం కూలిపోయి పైలట్ పాకిస్తాన్ చేతికి చిక్కడం పరిస్థితిని జటిలం చేసింది. పైగా భారతీయ పైలట్ను అమానుషంగా హింసించిన చిత్రాలు టీవీలో చూసి దేశ ప్రజలు ఉడికిపోయారు. సోషల్ మీడియా అంతటా బ్రింగ్ బ్యాక్ అభినందన్ అంటూ సందేశాలు వెల్లువెత్తాయి. పాక్ ఉగ్రవాద స్థావరం మీద భారత యుద్ధ విమానాలు దాడి చేసినప్పుడు ఇది సర్జికల్ దాడుల్లాగే సమసిపోతుందని అంతా భావించారు. అయితే పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తోందనే ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. 2 అణుశక్తి దేశాల మధ్య యుద్ధం జరిగితే నష్టం ఆ 2 దేశాలకే కాదు, ప్రపంచ దేశాల మీద ఉంటుందని అందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ బుధవారం విజ్ఞాన్ భవన్లో యూత్ ఫెస్టివల్కు హాజరైనప్పుడు PMO అధికారి ఒకరు ఆయనకు ఓ చీటీ అందించారు. భారతీయ పైలట్ను పాకిస్తాన్ బందీగా పట్టుకున్న విషయం అందులో ఉందని భావిస్తున్నారు. చీటీ చూసిన వెంటనే ప్రధాని హడావుడిగా తన నివాసానికి వెళ్లిపోయారు. మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ నిఘా విభాగం అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సరిహద్దుల్లో పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ప్రధానికి వివరించారు. అనంతరం ప్రధాని త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో దోబాల్ కూడా ఉన్నారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దూకుడు వైఖరిని కొనసాగించాలని, పాక్ ఒత్తిళ్లకు లొంగరాదని ప్రధాని నిర్ణయించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు, ఎలాంటి కవ్వింపునైనా సరిహద్దులు దాటే వరకు తిప్పికొట్టండని చెప్పినట్లు తెలుస్తోంది. దోబాల్ ఆదేశంతో సైన్యం అన్ని చోట్ల యుద్ధ సన్నద్ధతను ప్రకటించింది. సైనికులకు సెలవులు రద్దు చేశారు. బెంగళూరులో జరిగిన సైనిక విన్యాసాల తర్వాత నగరంలో సేద తీరుతున్న పైలట్లకు విమానాలను తీసుకొని సరిహద్దులకు రావాలని ఆదేశాలు అందాయి. యలహంక ఎయిర్ బేస్లో తేజస్, మిగ్ మిరాజ్ 2000 హాక్లతో పాటు హెలికాప్టర్లన్నింటినీ సరిహద్దులకు తరలిస్తున్నారు. సైనిక కేంద్రాలకు నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేసేందుకు 500 ట్రక్కులను కేటాయించారు. ఫిబ్రవరి 14 నుంచే సరిహద్దుల వెంట అన్ని చమురు డిపోలను ఇంధనంతో నింపేశారు. సరిహద్దు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. రాజస్థాన్లోనూ సరిహద్దుల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వైమానిక దళం తూర్పు కమాండ్ అధిపతి మనోజ్ నారావానే పనాగఢ్ వైమానిక దళ స్థావరాన్ని సందర్శించారు. వారి యుద్ధ సన్నద్ధతను పరిశీలించారు. ఏ క్షణంలోనైనా భారత భద్రతా దళాలు పాకిస్తాన్ సరిహద్దులో చొచ్చుకుపోయే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. యుద్ధ వాతావరణం ఏర్పడడంతో ప్రపంచ దేశాలు ఆందోళన ప్రకటించడం ప్రారంభించాయి. భారత్ మరోసారి వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అణుయుద్ధం జరగకుండా నివారించేందుకు అమెరికా, చైనా, EU, రష్యా జోక్యం చేసుకుంటాయని ఆల్ జజీరా ఛానల్ వ్యాఖ్యానించింది. మరోవైపు విశాఖలో నౌకాదళం యుద్ధ విమానాలతో బుధవారం విన్యాసాలు చేసింది. సరిహద్దుల్లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను మూసివేశారు. దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పాకిస్తాన్ ఖైదీలకు భద్రతను భారీగా పెంచారు. అగ్గి రాజుకుంటోంది. యుద్ధ విమానాలు హద్దులు దాటుతున్నాయి. సరిహద్దుల్లో హైటెన్షన్. విద్యా సంస్థలకు సెలవు. సరిహద్దు గ్రామ ప్రజలు తరలింపు. విమానాశ్రయాల మూసివేత. ఒక్కసారిగా వేడి పుట్టింది. భారత్ చేసిన దాడికి బదులివ్వాలన్న పాక్ ఏదో ఒకటి చేసేయాలి అనే ఆతృత ప్రదర్శించింది. నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం రాత్రంతా గుళ్లవర్షం కురిపించింది. మోటార్లు, మిసైళ్లను ప్రయోగించింది.
భారత బలగాలు ప్రతిదాడులు చేసే అవకాశం లేకుండా మానవ కవచాలను ఏర్పరచుకుని జనావాసాల మధ్య నుంచి దాడులు చేసింది. దీంతో మన సైనికులు జనవాసాలకు దూరంగా ఉన్న 5 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశారు. భారత్ అచ్చంగా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోగా పాక్ మన సైనిక శిబిరాలపై దాడులకు ప్రయత్నించింది. పాక్కు చెందిన యుద్ధ విమానాలు హద్దులు దాటి మన గగనతలంలో ప్రవేశించాయి. వాటిని మన వైమానిక దళానికి చెందిన 6 MiG-21 బైసన్లు వెంటాడాయి. పాక్ విమానాల్లో ఒకదాన్ని మన వైమానిక దళం కూల్చేయగా పాక్ విమానాలను వెంటాడుతూ వెళ్లిన మన విమానాల్లో ఒకటి కూలిపోయింది. మన పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ సైన్యం చేతికి చిక్కారు. ఆయనను అమానుషంగా హింసించిన వీడియోలు చూసి దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. భారత్ దాడికి ప్రతిగా పాకిస్తాన్ ప్రతీకార దాడికి దిగడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. రక్తం ఓడుతూ నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ పూర్తి పేరు అభినందన్ వర్ధమాన్. రిటైర్డ్ ఎయిర్ మార్షల్, పరమ విశిష్ట సేవా మెడల్ గ్రహీత సింహకుటి వర్ధమాన్ కుమారుడు. సింహం కడుపున సింహమే పుడుతుంది అన్నట్టు అభినందన్ కూడా తండ్రి బాటలోనే నడిచారు. చెన్నై తాంబరం వైమానిక కేంద్రంలో సునిశ్చిత శిక్షణ పొంది మిగ్ యుద్ధ విమానాలు నడిపే సత్తా కలిగిన పైలట్ గా ఎదిగారు. 2004లో వైమానిక దళంలో చేరిన ఆయన ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం సభ్యుడయ్యారు. విమానాలతో గగనతలంలో అద్భుతమైన విన్యాసాలు చేసే టీం ఇది. ఇందులో సభ్యుడంటే గాల్లో గిరికీలు కొట్టిస్తూ విమానాన్ని అత్యంత నైపుణ్యంతో నడిపే ప్రతిభావంతుడని అర్థం. అంత అనుభవజ్ఞుడు కాబట్టే అభినందన్ తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఆయన నడిపిన MiG-21 బైసన్ కాలం చెల్లిన విమానం. 2019 చివరి నాటికి ఆ విమానాన్ని సర్వీసు నుంచి తొలగించనున్నారు. అలాంటి కాలం చెల్లిన విమానంతో పాక్ విమానాన్ని వెంబడించడం అంటే ఆత్మహత్య సాదృశ్యమే. అయినా సాహసించి పాక్ విమానాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో అభినందన్ దురదృష్టవశాత్తు వాళ్ళ చేతికి చిక్కారు. సింహకుట్టి వర్ధమాన్ స్వస్థలం తిరువణ్ణామలై జిల్లాలోని తిరుపన్న ఊరు అనే గ్రామం కాంచీపురానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని అమరావతి నగర్ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందారు. 1973లో భారత వైమానిక దళంలో పైలట్గా చేరారు. 40 రకాల విమానాలను 4000 గంటల పాటు నడిపిన అనుభవం ఆయనకుంది. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రధాన టెస్ట్ పైలట్గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఫైటర్ ట్రైనింగ్ విభాగంలో చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. గ్వాలియర్లోని భారత వైమానిక దళ బేస్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ల ఆధునీకరణలో కీలక పాత్ర పోషించిన అనుభవజ్ఞుడు ఆయన. 2011 ఆగస్టు 1 నుంచి 2012 నవంబర్ 30 దాకా షిల్లాంగ్లో ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వ్యవహరించి రిటైర్ అయ్యారు. వైమానిక దళంలో అందించిన సేవలకు గాను అతి విశిష్ట సేవా పథకం, వాయుసేన పథకం, విశిష్ట సేవా పథకాలను పొందారు. V3 న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు.
నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ రేంజ్ సరిహద్దుల్లోని పానిపట్, బటిండా, జామ్నగర్, వాడినార్, ముంబైలతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో కీలకమైన ఆయిల్, గ్యాస్ రిఫైనరీలు ఉన్నాయి. పాక్ సరిహద్దుల్లోని ఆయిల్, గ్యాస్ రిఫైనరీల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఏటా 68.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ రిఫైనరీ నడుస్తోంది. దీంతో పాటు వాడినర్లో నయరా ఎనర్జీ లిమిటెడ్కు చెందిన 20 మిలియన్ టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు 15 మిలియన్ టన్నుల సామర్థ్యం గల పానిపట్ రిఫైనరీ, 11.3 మిలియన్ టన్నుల భటిండా రిఫైనరీలున్నాయి. రిఫైనరీల్లోకి అక్రమంగా ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 23 రిఫైనరీలు, 15 గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 4 న్యాచురల్ గ్యాస్ టెర్మినల్, 680 LPG కేంద్రాలు, 39,000 కిలోమీటర్ల మేర ఆయిల్ పైప్ లైన్లు ఉన్నాయి. దీంతో ఆయిల్, గ్యాస్ రిఫైనరీల్లో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరిన తరుణంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 72 గంటలు అత్యంత కీలకమని, ఏదో ఒకటి తేలిపోతుందని వ్యాఖ్యానించారు. యుద్ధమా శాంతా అనేది స్పష్టమవుతుందని అన్నారు. యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్దదిగా ఉంటుందని, పరిస్థితి భయానకంగా ఉంటుందని హెచ్చరించారు. ఇక ఇదే చివరి యుద్ధం అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పాక్ యుద్ధ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే పాక్ రైల్వే శాఖలో అత్యవసర స్థితి కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు విరుచుకుపడదామా అన్న ఆత్రంలో పాక్ ఉంది అన్నారు. భారత్ యుద్ధం మొదలు పెడితే ఢిల్లీ గడ్డపై పాకిస్తాన్ జెండా ఎగరవేస్తామని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు PMLN అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయాలన్న వ్యూహాన్ని భారత్ పునరాలోచించుకోవాలి, లేకపోతే పాక్ జెండాను ఢిల్లీలో ఎగరవేస్తాం. భారత్ నాయకత్వం బాధ్యతగా వ్యవహరించాలి, దక్షిణ ఆసియా ప్రజల్ని యుద్ధంలోకి లాగవద్దు అని హెచ్చరించారు. V3 న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9404037044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్.
భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి యుద్ధ వాతావరణం నెలకొండుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు దేశాలు అణ్వస్త్ర సామర్థ్యం కలిగినవి కావడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని భావించి ప్రమాద గంటికలు మోగించాయి. సంయమనం పాటించండి, పరస్పరం సామరస్యంగా పరిష్కరించుకోండి అని రష్యా, చైనా, EU, సార్క్ సహా అనేక దేశాలు విజ్ఞప్తి చేశాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను బ్రిటన్ ప్రధాని థెరెసా మే కోరారు. వైమానిక దాడుల అనంతరం భారత్ పాక్ రాయబారులతో మాట్లాడామని బ్రిటన్ విదేశాంగ మంత్రి ఫీల్డ్ పార్లమెంట్లో తెలిపారు. భారత్ పాక్ మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని రష్యా ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఘర్షణ ఆ ప్రాంతాలకే చేటు చేయగలదని EU విదేశాంగ భద్రతా వ్యవహారాల విధాన ప్రతినిధి ఫెడరికా మొగ్రాని అన్నారు. చైనా కూడా ఈ ప్రాంత సుస్థిర కోసం కాస్త తగ్గాలని రెండు దేశాలను కోరింది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ చుట్టూ ఉచ్చుబిగుసుకుంది. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ప్రతిపాదన 4వ ఐరాస ముందుకు రానుంది. ప్రపంచ శాంతి కోసం ఆ ముష్కరుణ్ణి కట్టడి చేయాల్సిన అవసరాన్ని తెలుపుతూ ఈసారి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ముందుకు ప్రతిపాదన పెట్టనుంది ఫ్రాన్స్. విశేషం ఏమిటంటే మార్చి నెలలో భద్రతా మండలి అధ్యక్ష హోదాలో ఆ దేశం దీనిపై ప్రతిపాదన చేయనుంది. ఫ్రాన్స్ కు మండలిలో శాశ్వత సభ్యత్వంతో పాటు వీటో అధికారం ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 15 సభ్య దేశాలున్న మండలిలో ప్రతి నెల ఒక్కో దేశానికి అధ్యక్షత వహించే అవకాశం లభిస్తుంది. 2019లో భారత్, 2016లో అమెరికా, UK, ఫ్రాన్స్, భారత్, 2017లో 3 దేశాలు అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాసలో ప్రతిపాదించాయి. ప్రతిసారి వీటో పవర్తో దేనికైనా చైనా చెక్ పెడుతూ వచ్చింది. ఈ దఫా చైనా మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భారత్ నిమగ్నమైంది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా విదేశాంగ మంత్రితో చర్చించినట్లు సమాచారం. భారత్, పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితి మరింత విషమిస్తే, యుద్ధమే జరిగితే, అది అణుయుద్ధంగా మారితే, అది జరిగితే పర్యావసనాలు భయంకరంగా ఉంటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా, రష్యా లాంటి దేశాల వద్ద ఉన్న అణు నిల్వలతో పోలిస్తే భారత్, పాక్లు అతి చిన్న అణ్వస్త్ర దేశాల కింద లెక్క. అలాంటి దేశాల మధ్య అణుయుద్ధం జరిగితేనే ఎంత వినాశనం సంభవిస్తుందో అట్మాస్ఫియరిక్ అండ్ ఓషనిక్ సైన్సెస్ ప్రొఫెసర్ బ్రయాన్ టూన్ నిరుడే హెచ్చరించారు. అణుయుద్ధం జరిగిన 2 వారాల్లోపే ఆ పొగ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఆకాశంలో 20 నుంచి 50 మైళ్ళ ఎత్తు వరకు ఆ పొగ దట్టంగా కమ్ముకుంటుంది. ఫలితంగా సూర్యకాంతి భూమిని చేరలేదు. దీంతో చలి పెరిగిపోతుంది. ఒకప్పుడు భూమి మీద ప్రాణులకు పీడకలాగా పరిణమించిన మంచు యుగం నాటికన్నా తక్కువ స్థాయిలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ స్థితిని న్యూక్లియర్ వింటర్ అంటారు. సూర్యరశ్మి మబ్బులను తాకదు, వర్షాలు పడవు, వానలు లేకపోవడంతో పంటలు పండవు. పంటల దిగుబడి ఇప్పటితో పోలిస్తే 40% దాకా తగ్గిపోతుంది. ఘోర కరువు కాటకాలు సంభవిస్తాయి. దీనివల్ల భూమి మీద 90% మంది ఆకలితో చనిపోతారు. నాగరికతలు అంతరించిపోతాయి. అణుయుద్ధం అంటూ జరిగితే భారత్, పాక్లకు సమీప దేశాలే కాదు, ప్రపంచం మొత్తం మీద ఆ దుష్ప్రభావం పడుతుంది. అణుయుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగం వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా, కరువు కాటకాల వల్ల, ఇలా పలు కారణాలతో ప్రపంచవ్యాప్తంగా 100 నుంచి 200 కోట్ల మంది దాకా ప్రజలు చనిపోతారని ఇంటర్నేషనల్ ఫిజిషియన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ వార్కు చెందిన ఇరాఫ్ ఎల్ఫాండ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ నావిక దళం కోసం 2700 కోట్లతో 3 శిక్షణ నౌకలను కొనుగోలు చేసేందుకు రక్షణ పరికరాల కొనుగోలు మండలి DAC ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన DAC ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆఫీసర్ క్యాడెట్తో పాటు శిక్షణలో ఉన్న మహిళా అధికారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వైద్య సేవలు, విపత్తుల నిర్వహణ, తనిఖీలు, రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజల తరలింపునకు ఈ నౌకలను నావికాదళం వినియోగించనుంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసిన తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా
పాక్ యుద్ధ సన్నాహాల్లో మునిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని విమానాశ్రయాలను మూసివేసిన పాక్ తమ గగనతలాన్ని కూడా మూసివేసింది. దీంతో చాలా వరకు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా టొరంటో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం మార్గ మధ్యంలోనే తిరిగి కెనడాకు మళ్లింది. వాంకోవర్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమేనని, పరిస్థితి చక్కబడ్డాక తిరిగి విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఎయిర్ కెనడా స్పష్టం చేసింది. స్థానిక కోటి సుల్తాన్ బజార్లో హౌస్ నెంబర్ 4-2-237 నంబర్ గల 2 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ యజమాని శ్రీమతి కుసుమ్ ఫడ్కే తనకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన 1025 చదరపు గజాల స్థలంను మెట్రో వారి విస్తరణలో భాగంగా కొంత మొత్తం తొలగించగా మిగిలిన స్థలాన్ని మొదటి అంతస్తు యజమానులు తమ సమీప బంధువైన శ్రీమతి మంజుషా ఫడ్కే మరియు వినయ్ ఫడ్కే భయపెట్టి బెదిరించి గ్రౌండ్ ఫ్లోర్ ఆక్రమించుకున్నారని, వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. తమ బంధువులైన వినయ్ ఫడ్కే తదితరులు గూండాలను, రౌడీలను కావలి నుంచి తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు శ్రీమతి కుసుమ్ ఫడ్కే ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సిటీ సివిల్ కోర్ట్ స్టేస్కో ఇచ్చిన సదరు వ్యక్తులు కోర్టు ఇచ్చిన స్టేస్కోను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణం చేస్తూ తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి నుండి రక్షణ కల్పించాలని శ్రీమతి కుసుమ్ ఫడ్కే వేడుకున్నారు. ग्राउंड फ्लोर में पूरा मेरे 1025 स्क्वायर फीट जो प्रॉपर्टी है ग्राउंड फ्लोर की, वो पूरी प्रॉपर्टी मेरे सास कुसुम फडके के नाम पे है। और मेट्रो वाले जो डिमोलिशन के लिए आ रहे थे, उन्होंने हमको बोला सामने का प्रॉपर्टी दे रहे थे, तो सामने का थोड़ा कट कर दिया उन लोग, और जितना उनको मार्किंग कट करना था उससे अंदर जाके हमारे प्रॉपर्टी में कट करें और रेक्टिफिकेशन करके देता हूँ बोल के बोले थे। अभी तक वो काम नहीं हुआ है और ऊपर से मेरे को हम लोग करेंगे बोल के प्रेशर कर रहे हैं ऊपर से। और फर्स्ट फ्लोर हमारा रिश्तेदारों का है जो मेरे सास का ब्रदर है, और उन लोगों को फोर्सफुली हमारे जगह में आके ऑक्यूपाई करने का देख रहे हैं। और अभी कोर्ट में मैटर चल रही है और स्टेटस को है हमारे जगह में, फिर भी उन लोग आके उनका हक दिखाने का कोशिश कर रहे हैं। इधर उधर कुछ सामान गिराना, ये गिराना, वो गिराना, ऐसा करके हमारा प्रॉपर्टी ऑक्यूपाई करने का देख रहे हैं। और मैं अकेली जब भी यहाँ पे बैठी रहती हूँ तो थ्रेटनिंग करने का कोशिश कर रहे हैं, गुंडों के इलाके इधर खड़ा कर रहे हैं। मैं अकेली यहाँ बैठी रहती हूँ प्रॉपर्टीज़ ये करने के लिए, और गुंडे आके इधर खड़ा कर देते हैं और मेरे को प्रेशराइज कर रहे हैं इधर से भी उधर से भी। ये सिविल मैटर है, ये कोर्ट में चल रहा है, तो इसीलिए पुलिस लोग इसमें इंटरफेयर नहीं कर रहे हैं। तो हमारे को फर्स्ट फ्लोर वाला जो हमारा रिश्तेदार है विनय फडके नाम है उसका, गजानन स्टोर्स वाला, वो गुंडों को लाके इधर खड़ा कर रहा और मेरे को थ्रेटनिंग कर रहा। तो इससे मुझे हम लोगों को बचाओ, हमारे फैमिली को बचाओ, यही रिक्वेस्ट है। और ये स्टेटस को का कॉपी है, और फ्राइडे के दिन उसके मतलब जो भी हमने सिविल कोर्ट में मैटर डाल से कुछ गिराना, ये वो करना, हमारे जगह में स्टेटस को रहते हुए भी कर रहे हैं, तो इसका दखल अंदाज लेना चाहिए, ये मेरी रिक्वेस्ट है मेरी तरफ से। ఇది బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరిహద్దు వెంట సాగుతున్న కాల్పులు, ఏ క్షణానైనా పాక్ పై దాడికి సిద్ధం. 72 గంటల్లో ఏదో ఒకటి తేలిపోతుంది. మనకిదే అంతిమ యుద్ధం, పాక్ మంత్రి. భారత్ పాక్ మధ్య తీవ్రమైన బాంబర్ల పోరు, జనావాసాల మధ్య నుండి కాల్పులకు తెగబడుతున్న దాయాది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుటి కుమారుడు పైలట్ అభినందన్ వర్ధమాన్. గగనతలాన వైమానిక విన్యాసాల్లో దిట్ట, పాక్ చేతిలో బండి. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు, సరిహద్దుల్లోని ఆయిల్ గ్యాస్ రిఫైనరీల్లో హై అలర్ట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.